స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 3 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అంటే సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని జస్టిస్ మాధవీదేవి బెంచ్ ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపై ఈరోజు తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ప్రకటించింది. సెప్టెంబర్ 30 తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ నిర్వహించాలంటూ కూడా జస్టిస్ మాధవి బెంచ్ ఈరోజు హైకోర్టు తుది తీర్పు కూడా ప్రకటించింది. మొత్తం మీద ఈ తీర్పుపై అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచులు ఎంతగానో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే దాదాపు సర్పంచుల పదవి కాలం పూర్తయి సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో ఇప్పటి వరకు గ్రామీణ స్థాయిలో అభివృద్ధి మొత్తం కూడా పూర్తిగా కుంటుపడుతుంది. స్పెషల్ ఆఫీసర్స్ మొత్తం కూడా వ్యవస్థను మొత్తం కూడా పూర్తిగా గాలికి వదిలేస్తున్నారు. సర్పంచులు ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయనేటువంటి వాదన ఈరోజు సర్పంచుల పిటిషనర్లకు సంబంధించినటువంటి తరపు న్యాయవాదులు ఏదైతే హైకోర్టులో వేశారో వారికి సంబంధించిన తీర్పుని వారికి సంబంధించిన వాదనల్ని ఏకీవించిన కోర్టు సెప్టెంబర్ 30 తేదీలోపు అంటే 3 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలి అని కూడా ఇప్పటికే హైకోర్టు తుది తీర్పు ప్రకటించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీ కులగణనకు సంబంధించిన విషయంలో కావచ్చు, రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో కూడా కొంత ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఎన్నికలు కొంత ఆలస్యమైన వాదన అటు రాష్ట్ర ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకుంది. మరోవైపు ఎన్నికల కమిషన్ ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దానికి 60 రోజుల్లో తాము ఎన్నికలు నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్న వైపు ఎన్నికల కమిషన్ చెప్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలి. ఎప్పుడైతే సర్పంచ్ల పదవి కాలం పూర్తయిందో 6 నెలల్లోపై ఎన్నికలు నిర్వహించి కానీ సంబంధించినటువంటి సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో ఇప్పటివరకు ఎన్నికలు ఎందుకు నిర్వహించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వ తీర్పుపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం సర్పంచ్లకు సంబంధించినటువంటి అధ్యక్షుడు ఉన్నారు మనతో మాట్లాడడానికి. చెప్పండి, ఈ రోజు హైకోర్టు తీర్పు ఎలా చూస్తారు మీరు? ఈరోజు హైకోర్టు ఏదైతే ఎన్నికలు నిర్వహించాలి 3 నెలల లోపల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఏదైతే విషయం చెప్పారో మేము స్వాగతిస్తూ ఉన్నాము. కాకపోతే ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే తీర్పు ఇచ్చిరో ఇప్పుడు మనకు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని ఏదైతే తీర్పు ఇచ్చినారో ఆ తీర్పును మీరు ఖచ్చితంగా అమలు చేయాలి. అదేవిధంగా మరి గడిచినటువంటి 5 సంవత్సరాలలో మేము సర్పంచులం అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసి మా బిల్లులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. మా బిల్లులు మొత్తం పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే మీరు ఈ ఎన్నికలు నిర్వహించాలి. అంటే ఈ 3 నెలల లోపల ఈ కోర్టు తీర్పును మీరు ఏదైతే అమలు చేస్తారో దాని లోపలనే మా బిల్లులు ఖచ్చితంగా మీరు చెల్లించాలి. లేకపోతే మళ్ళీ కూడా మేము మళ్ళొకసారి వచ్చి కోర్టు మెట్లు ఎక్కడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 1 నెల రోజులు సమయం పడింది. మరోవైపు ఎన్నికల కమిషన్ 2 నెలలు అడిగింది. వారు ఇచ్చిన సమయానికే కదా మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఎట్లా చూస్తారు? మేము అదే చెప్తున్నాం. మేము 3 నెలల లోపల మీరు ఎన్నికలు నిర్వహించండి, కానీ ఆ 3 నెలల లోపలనే మా బిల్లులు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజు మేము ఆల్రెడీ 18 నెలలు వెయిట్ చేసినాం. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి మా పదవి కాలం అయిపోయినప్పటి నుంచి మేము దాదాపుగా ఈరోజు 15-16 నెలల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాము. మేము అప్పులు తెచ్చి మేము వడ్డీలు కట్టలేక ఉన్నటువంటి బంగారం కానివ్వండి, అదేవిధంగా ఆస్తులు అమ్ముకొని ఈరోజు చాలామంది సర్పంచులు రాష్ట్ర వ్యాప్తంగా 12,769 మంది సర్పంచులు ఉన్నారు. మరి వాళ్ళంతా అప్పులు చేసి ఈరోజు రోడ్డున పడ్డటువంటి సందర్భాలు మీరు కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. స్పెషల్ ఆఫీసర్ పనితీరు గ్రామ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది కదా, ఎట్లా ఉంది? ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ కానీ అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులు కానీ వాళ్ళు సర్పంచులు అదేవిధంగా పాలకవర్గం చేసే విధంగా పనులు చేయలేరు. ఎందుకంటే గ్రామాలకు మూల స్తంభాలు సర్పంచులు. అదేవిధంగా గ్రామాలలో పని జరగాలి అని అంటే సర్పంచులు పాలకవర్గంతో సాధ్యమవుతాయి. అన్ని పనులు కూడా వాళ్ళతో ఏదైతే స్పెషల్ ఆఫీసర్లు అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులతోటి సాధ్యం కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లను పంచాయతీ కార్యదర్శులకు ఏదైతే పాలన మీరు ప్రారంభించారో వాళ్ళకు కూడా నిధులు ఇస్తలేరు కదా. మీరు వాళ్ళకు కూడా ఏమైనా పైసలు ఇచ్చి పనులు చేయమంటే వాళ్ళు చేస్తారు. వాళ్ళకు అసలు రూపాయి ఇస్తలేరు. వాళ్ళకు వచ్చినటువంటి జీతాలను ఖర్చు పెట్టి ఈరోజు గ్రామ పంచాయతీలు నడిపిస్తున్నారు. ఈరోజు కేసీఆర్ గారు 12,769 గ్రామ పంచాయతీలు ఉంటే ప్రతి గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ ఉండాలి. ఒకవేళ ట్రాక్టర్ చిన్న గ్రామ పంచాయతీ ఉంటే ఒక ఆటో ఉండాలి. పారిశుద్ధ నిర్వహణ మంచిగా జరుగుతుందని చెప్పి భావించి గొప్ప ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకపోతే ఆ ట్రాక్టర్ల డీజిల్ పోస్టోడు కూడా లేక మొత్తం చెట్ల కింద పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు గ్రామాలలో కనిపిస్తుంది.
ఇది చూసిన మొత్తం మీద 3 నెలల్లోపు స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించిన విషయంలో ప్రభుత్వము కీలక నిర్ణయం తీసుకోవాలి. వెంటనే ఎన్నికలు నిర్వహించే విధంగా ఎన్నికల కమిషన్ కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఈ రోజు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఈ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో కమిటీ వేసింది. కమిటీ కూడా ఇప్పటికే నివేదిక సమర్పించింది రాష్ట్ర ప్రభుత్వానికి. మరి ఈ విషయంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో 3 నెలల్లోపు ప్రభుత్వం మరి తీసుకుంటుందా, నిర్ణయం తీసుకుంటుందా, మళ్ళీ ఏమైనా ఆలస్యం చేస్తుందా? ఖచ్చితంగా ఆలస్యం చేస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ హైకోర్టుకు వస్తామంటూ కూడా సర్పంచ్ల అసోసియేషన్ అధ్యక్షులు కూడా చెప్తున్నారు. మరి చూడాలి ప్రభుత్వం తీరు ఏ విధంగా ఉంటుందో. రైట్, థ్యాంక్ యూ సునీల్.